ఇప్పుడు దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ దగ్గరకు వస్తున్న సమయంలో వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి రాష్ట్రంలో గో హత్యలపై ఒక కీలక నిబంధనలు తీసుకువచ్చారు. ఈ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయి అంటే ఇప్పుడు బక్రీద్ దగ్గరకు వస్తున్న సమయంలో కూడా వెస్ట్ బెంగాల్లో ఈ పశువుల మార్కెట్లన్నీ కూడా చాలా వరకు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అంత కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. దీంతో టీఎంసీ పార్టీ ఎమ్మెల్యే అకురజ్జమాన్ కలకత్తా హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. సీఎం సువేందు అధికారి ఈ కఠిన నిబంధనలను తీసుకురావడం వల్ల మేము బక్రీద్ రోజున అనిమల్ సాక్రిఫైస్ అనేది మా ఫండమెంటల్ రైట్ కాబట్టి దాన్ని మేము చేయలేకపోతూ ఉన్నాం. సో దీనికి స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 12ను ఉపయోగించి మాకు ఈ పండుగ సమయంలో మాత్రమే మినహాయింపు ఇచ్చే విధంగా గవర్నమెంట్కు ఆదేశాలు జారీ చేయమని కలకత్తా హైకోర్టు వద్ద పిటిషన్ను దాఖలు చేశారు. దీంతో హైకోర్టు దీనిపై పూర్తి విచారణ జరిపిన తర్వాత అసలు ఇలాంటి ఆదేశాలు ఇచ్చే ప్రసక్తే లేదు. స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 12ను ఉపయోగించుకోవచ్చు, కానీ అది పూర్తిగా గవర్నమెంట్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మేము గవర్నమెంట్ను ఆదేశాలు జారీ చేయలేము అని కలకత్తా హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పేసింది. దీన్ని బట్టి చూసుకుంటే గతంలో మమతా బెనర్జీ అధికారంలో ఉన్న సమయంలో జస్ట్ ఈ సెక్షన్ 12ను ఉపయోగించి రాష్ట్రంలో గో హత్యలను సైతం అనుమతించింది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.